ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని జనసేన పార్టీ నేతలు ఆరోపించారు. స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులను విద్యా సంస్థల యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని జనసేన తెలంగాణ ఇన్ఛార్జి టీజీ శంకర్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు 11,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని జనసేన విద్యార్థి విభాగం నాయకుడు రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్న జనసేన నేతలతో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమైండ్స్ విడుదల చేయాలని జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఒక దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా దీక్ష చేయడానికి కారణం? విద్యాశాఖ మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఏం తెలియజేస్తున్నామంటే, గత కొన్నేళ్లుగా సఫర్ అవుతున్నారు విద్యార్థులంతా. ఫీజులు బకాయిలు గత ప్రభుత్వం 7,000 కోట్లు చెల్లించాలి యాజమాన్యానికి. ఈ ప్రభుత్వం దాదాపు 4,000 కోట్లు చెల్లించాలి. 3 ఏళ్ళు అవుతుంది మీరు వచ్చి ప్రభుత్వంలో. మీరేమంటారు? గత ప్రభుత్వం 7,000 కోట్లు చేసిందని మీరు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో లేని వాళ్ళు, వీళ్ళిద్దరి మీద నెట్టేసుకుంటూ తప్ప విద్యార్థులు ఒరిగింది ఏం లేదు. మేమేమంటామంటే, మా ప్రధాన డిమాండ్, ముఖ్యమంత్రులు మారుతుంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ విద్యార్థులకు మాత్రం న్యాయం చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక వాళ్ళ యాజమాన్యం సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఆపుతుంది. ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి పోవడానికి లేదు. అదేవిధంగా వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అయిపోతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఏదైతే ఈ సమస్యని ఏ రకంగా పూర్తి చేస్తాం అనేది ఇమీడియట్గా తెలియపరచాలి. ఎందుకంటే ఆయన వేరే దేశానికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు, ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క విషయాన్ని ఈ రోజన్నా రేపన్నా క్లియర్ చేసి బయట దేశాలు పోతే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది 14 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క ఫీజు బకాయిలలో వెనుకబడి ఉన్నారు. వాళ్ళ బకాయిలు మీరు చెల్లిస్తే ఆ ఒక్క కుటుంబాలు మిమ్మల్ని చాలా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు గతంలో ప్రభుత్వంలో రావడానికి అనేక హామీలు ఇచ్చేస్తారు, ఏ ప్రభుత్వం అయినా. హామీలో ఇదొక భాగం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2004లో 2008లో ఈ యొక్క పథకాన్ని మొదలు పెట్టడం జరిగింది. అంటే విద్యార్థులు ఇక్కడే చదవాలి, వేరే దేశాలకు వెళ్ళొద్దు, ఇక్కడ చదివి వాళ్ళు బాగుపడాలి అనేది ఒక ఆలోచనతోటి ఈ యొక్క స్కీమ్ని మొదలు పెట్టడం జరిగింది. దాన్ని నిరంతరం మిగతా ప్రభుత్వం టీఆర్ఎస్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. మిగతా 7 కోట్ల నిధులు ఆపడం, అదేవిధంగా వీళ్ళు వచ్చిన తర్వాత 4 కోట్లు ఆపడం, విద్యార్థులకు అర్థమవుతలేదు ఎక్కడ ఏం జరుగుతుందని. దీన్ని అందరు విద్యార్థి తల్లిదండ్రులు ఏకమై పార్టీ జెండాలు పక్కకు పెట్టి ఒక గొంతుగా నిలబడితే ఇది సాధించవచ్చని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు రామకృష్ణ ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతున్నాం. చెప్పండి, అంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, ప్రభుత్వం దఫాలుగా ఈ యొక్క ఫీజు బకాయిలు చెల్లిస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద విద్యార్థుల ఖాతాల్లోనే యొక్క నిధులు జమ చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే విధానాన్ని, కొత్త విధానాన్ని జనసేన విద్యార్థి విభాగం కానీ జనసేన తెలంగాణ కానీ వ్యతిరేకించట్లేదు. కానీ కాలేజీలు ఈ రోజున మీ అకౌంట్లోనే, విద్యార్థుల అకౌంట్లో రాబోయే రోజుల్లో డబ్బులు పడతాయి కాబట్టి ఈ నెలలోనే డబ్బులు కట్టాలని కాలేజీలు ఒత్తిడి చేస్తూ ఉన్నాయి విద్యార్థుల మీద. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టండి, కాలేజీలందరూ పిలిచి మాట్లాడండి. ఏ రోజైతే విద్యార్థుల అకౌంట్లో డబ్బులు వస్తాయో ఆ రోజే విద్యార్థులు కడతారు. అప్పటి వరకు మీరు విద్యార్థుల మీద ఒత్తిడి చేయొద్దు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం కాలేజీలు పిలిచి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమే డైరెక్ట్ ట్రాన్స్ఫర్, స్టూడెంట్స్కి వచ్చే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మేమే వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా 11,000 కోట్ల బకాయిలు ఈరోజు ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయలు అంటే ఒక్క సంవత్సరానికి విద్యా వ్యవస్థ మీద తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసేంత డబ్బులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ యొక్క నెలలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్య వెళ్ళడానికి కానీ, లేకపోతే జాబులకు వెళ్ళడానికి కానీ, సర్టిఫికెట్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2-3 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు బీటెక్ కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ, పీజీ కాలేజీలో కానీ పెండింగ్ ఉన్నాయి. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలి. అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ 9 తీసుకొచ్చారో డైరెక్ట్ ట్రాన్స్ఫర్, దాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం. కానీ దాన్ని సమర్థంగా నడపడానికి కాలేజీల నుంచి తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఒత్తిడి రాకుండా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో జనసేన తెలంగాణ పార్టీ, జనసేన తెలంగాణ విద్యార్థి తరపున రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంటాం. ఖచ్చితంగా విద్యార్థులకి, అదేవిధంగా తల్లిదండ్రులకు న్యాయం జరిగేంత వరకు కూడా జనసేన విద్యార్థి విభాగం పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఈ ఫీజు బకాయిలు అనేది 11,000 కోట్లు ఇమ్మీడియట్గా మరి శాంక్షన్ చేసి ఆయా కాలేజీలకి
ఇమీడియట్గా పే చేయాలి. పే చేయకపోతే విద్యార్థులకి సర్టిఫికేట్లు రావట్లేదు. అట్లాగే చదువుతున్న వాళ్ళని కూడా మరి ఫీజులతో వాళ్ళని ప్రెజర్ చేస్తూ ఉన్నారు. మరి చదువుకున్న వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళకు కూడా భయంగా ఉంది. కాబట్టి ఎవరైతే మరి సర్టిఫికెట్లు తీసుకుని బయటకు వస్తారో వాళ్ళ ఉద్యోగాల్లో కానీ అట్లాగే మరి ఫర్దర్ చదువుల్లో కానీ మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ఫీజు బకాయిలు అనేది ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు పేమెంట్స్ వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా స్కాలర్షిప్ల మీద డిపెండ్ అయ్యి చదువు కొనసాగిస్తున్నారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాల కోసం వెళ్ళడానికి కానీ ఫర్దర్ పై చదువులకు వెళ్ళడానికి కానీ ఇబ్బందులు గురవుతున్నారు. సో ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఫీజు పేమెంట్స్ విడుదల చేయాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తాం. కెమెరామ్యాన్ శ్రీనుతో హరికృష్ణ, హైదరాబాద్.